ప్రొడ్యూసర్స్ కానీ అండ్ మై వెల్ విషర్స్ కానీ. బట్ దిస్ టైమ్ దే లవ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. సో దీప్తి సునైనాతో మీ రిలేషన్ ఏంటి? బేసికలీ సునైనా ఈజ్ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. తనీష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? సో సోలో హీరోగా చేస్తున్నారు అంటే సినిమా సక్సెస్ అంతా మీ మీదే ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది ఏదన్నా పడుతున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ప్రెషర్ ఉంటుంది? ఆ ప్రెషర్, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ టేక్స్ ప్రెషర్ సో మచ్. హిట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం, ఫ్లాప్ అయితే మళ్ళీ ఓకే నెక్స్ట్ ఏంటి, ఏం తప్పులు చేసాం, ఏం చేయకూడదు అని అర్థం చేసుకుంటాం అంతే. ఇట్స్ అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో కూడా అంతే కదా, చాలా వాటిలో మనం నవ్వుకున్న సిచ్యువేషన్లో హర్ట్ అయినా, ఫీల్ అయినా, ఫెయిల్ అయినా, వీ డోంట్ స్టాప్ దేర్. వీ జస్ట్ అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఓవర్ ఇట్. సో అదొక్కటి అలవాటు అయిపోయింది. ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారు మీరు? అంటే నిజంగా బాగా నచ్చిన సినిమా, ఇది నో డౌట్ ఇది కొడుతుందనే సినిమా, నచ్చుతుంది జనాలకి తప్పకుండా అనే సినిమా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, దెన్ ఇట్ ఫీల్స్ బ్యాడ్ ఆబ్వియస్లీ. అలా ఎప్పుడు జరిగింది మీకు? ఏపీలో ఎంపీలోకి జరిగిందండి. బికాస్ ఐ ఎక్స్పెక్టెడ్ లాట్ ఫ్రమ్ ద మూవీ. అండ్ కొన్నిసార్లు యూ ఆల్రెడీ నో వైల్ యూఆర్ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ దట్ ఓకే దిస్ విల్ నాట్ వర్క్అవుట్ దట్ మచ్ ఏమో లే అని. దెన్ యూ ఆటోమేటికలీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దాట్. అది మోర్ ఓవర్ మీరు ఒక డికేడ్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, లైక్ 2008లో స్టార్ట్ చేశారు. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ రాకపోవడానికి ఏదన్నా నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కొంచెం రాంగ్ స్టెప్ తీసుకున్నానన్న రిగ్రెట్ ఎప్పుడైనా ఉందా మీకు? ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మై డెసిషన్స్, వై షుడ్ ఐ రిగ్రెట్? వేరే ఎవరైనా డెసిషన్స్ వల్ల నేనేమన్నా స్టెప్ తీసుకుంటే అప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నాను, అయ్యో అనవసరంగా తీసుకున్నాను. బట్ నేను చూస్ చేసుకున్నాను, అన్నీ నేను ఇష్టపడి చేసినవి లేదా కొన్ని అవసరానికి చేసినవి. సో ఇట్స్ టోటలీ మై థింగ్, నా బాధ్యత. సో నేను ఎక్కడ తప్పగానే ఆలోచించుకోవడానికి ఏం లేదు, బికాజ్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీథింగ్ విచ్ హ్యాపెండ్ ఇస్ ద స్టెప్ ఐ టుక్ కదా. సో మళ్ళీ కూర్చొని నేను ఎక్కడ తప్పని ఆలోచించుకుంటే నా మీద నేనే నవ్వుకోవాలి. బట్ యా, అంటే సక్సెస్ వైజ్ I took really few bad decisions, I understand. But there were a lot of situations which for which I had to act like that. Now family, I had to have responsibility, I have to take care of them. So sometimes have no choice other than just going for it. So అలాంటి situations ఉన్నాయి. But maybe in between I was కొంచెం మంచి స్క్రిప్ట్స్ రాక, మంచి కథలు మంచి కథలు లేవు అని ఇదితో ఒక లేజీ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బాగా డిస్టర్బ్డ్ మూడ్లోకి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉన్నాయా? డిస్టర్బ్ మూడ్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డాడ్ తప్పితే మిగతా మేబీ ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు నన్ను. ప్రొఫెషనల్ లైఫ్ని మరీ అంత డిస్టర్బ్ అయ్యేలా ఎప్పుడు తీసుకోలేదు? మీకు తెలిసి 10 years, నేను 2008లో స్టార్ట్ చేశాను. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి 1998లో. సో ఇట్స్ బీన్ 20 years ఫర్ మీ నా. దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై వరల్డ్. సో నెక్స్ట్ ఏం చేయాలి అని ఒక కసి తప్పితే నిన్నేం జరిగిందనే బాధ తక్కువ ఉంటుంది నాలో. అండ్ కమింగ్ టు ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నామన్న దానికంటే ఎంత సక్సెస్ వచ్చిందనేది ఎక్కువ చూస్తారు. అట్లాంటి ఇంపాక్ట్ ఏమన్నా పడిందా మీ మీద? ఏమో మీరు చెప్పేదాకా నాకు తెలియదు అలా చూస్తారని. బికాజ్ నెవర్ అండి, బికాజ్ నిజంగా అదే కరెక్ట్ అయితే కనుక నేను ఇప్పుడు ఉండకూడదు, మళ్ళీ నేను సినిమాలు చేయకూడదు, అంతే కదా. బట్ స్టిల్ ఇండస్ట్రీలో ఒకటేనండి, మనం నమ్ముకుని దీన్నే నమ్మి మనం ఉన్నామంటే ఏదో ఒక టైంలో అంటే నేను యాజ్ అన్ యాక్టర్గా వచ్చాను. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో మై జాబ్ ఇస్ టు యాక్ట్ అంతే. సో సక్సెస్ వచ్చిందా రాలేదా ఇస్ నాట్ మై క్రైటీరియా. ఐ డెంట్ స్ట్రైవ్ ఫర్ సక్సెస్ వెన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో ఐ కీప్ దాట్ ఓన్లీ ఇన్ మైండ్. నేను చిన్నప్పుడు చేస్తున్నప్పుడు అరే ఇది హిట్ అవుతుందని చేశాను, ఇది ఫ్లాప్ అవుతుందని చేశాను, లేదు, నాకు చేయాలనిపించి నాకు ఇష్టంతో నాకున్న ప్యాషన్తో 100% ఇవ్వాలని చేశాను. సో వై క్రై నౌ ఆఫ్టర్ బికమింగ్ ఏ హీరో? దెర్ ఈస్ నో డిఫరెన్స్, ఐఎమ్ అన్ యాక్టర్ అంతే, దట్స్ ఆల్. సో ఐ టేక్ థింగ్స్ లైక్ దట్.
చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1998 ఫస్ట్ మూవీ ప్రేమంటే ఇదేరానే కదా. చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలని యాస్పిరేషన్ ఉందా మీకు, లేదంటే ఫ్యామిలీలో అమ్మ నాన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండి మిమ్మల్ని పుష్ చేశారా? అంటే ఐ యూస్ టు డాన్స్ లాట్ నేను చిన్నప్పుడు. ఐ వాజ్ గుడ్ డాన్సర్. సో నాన్నగారికి డ్రామాస్ అంటే ఇష్టం ఉండేది బాగా. అండ్ నన్ను బూగి బూగిలో చూడాలనుకున్నారు. డ్యాన్స్ షో వచ్చేది అప్పట్లో. బట్ అనుకోకుండా ఈ సినిమాలోకి రావడం చేయడం ఇది జరిగింది. అక్కడి నుంచి డాడీ వాంటెడ్ టు, అంటే ఆయన కళ ఉండేది. సో నన్ను అలా చూడాలనుకున్నారు. ఈవెన్ లెఫ్ట్ జాబ్ ఫర్ మై కెరియర్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు నేను చేసినప్పుడు ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, బట్ టుడే ఐ లవ్ వాట్ ఐ యామ్. అంటే నేనున్న సిచ్యువేషన్స్ కానీ నేను ఏం చేస్తున్నాను కానీ ఇట్స్ డ్రీమ్ తనది, కానీ ప్యాషన్ ఇస్ మైండ్ టుడే. నాన్నగారికి మిమ్మల్ని హీరోగా చూడాలనే చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయించారా? లేదు, అలా లేదండి, అస్సలు లేదు అలాగా. జనరల్గా ఒక సిచ్యువేషన్ వచ్చింది, దట్ ఒక ఛాన్స్ వచ్చింది, సరే చేద్దాం అని స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్గా యూస్ టు వర్క్. 3 షిఫ్ట్లు చేసేవాడిని నేను రోజుకి యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా. 3 సినిమాలు, 3 సీరియల్స్ ఇట్లా ఉండేదన్నమాట. సో తెలియకుండానే టైం గడిచిపోయింది. దాని పాయింట్కి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా దే వాంటెడ్ మీ టు సీ యాజ్ అ హీరో. యాజ్ అన్ యాక్టర్గా దే ఆల్వేస్ లవ్ మీ. ఐఎమ్ స్టేట్ అవార్డ్ విన్నర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. సో ఇదంతా ఉండి తెలియని ఒక ఇంప్రెషన్ ఇండస్ట్రీ వాళ్ళే ఇచ్చారు. దెన్ దెన్ డాడీ అన్నారు, లేదురా అందరూ అడుగుతున్నారు, నువ్వు చేయాలి, అవ్వాలి అని. సరే. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు చాలా సినిమాలు చేశారు. అప్పట్లోనే స్టార్ హీరోస్ అందరితో చేశారు. మీకు పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్ ఏంటి అప్పుడు? ఇప్పుడు ఎప్పుడన్నా చూసుకుంటే అబ్బా చాలా బాగా చేశానని హ్యాపీగా ఫీల్ అయిన మూవీస్ ఏంటి? చాలా బాగా చేశాను నేను, సాటిస్ఫాక్షన్ ఇప్పుడు రాదులేదు నాకు. దట్ వన్ థింగ్ ఈస్ దేర్ ఇన్ మీ. కాకపోతే ఎప్పటికీ గుర్తుండే క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, బట్ మెయిన్ ఇస్ దేవుళ్ళు అండి, దేవుళ్ళు అయ్యప్ప. బికాజ్ ఇట్స్ స్టాండ్ అవుట్ అండ్ స్టిల్ పెద్దవాళ్ళు దే వెన్ దే సీ మీ కదా, నేను ఊర్లకి షూట్స్కి వెళ్ళిన వాటికి వాళ్ళు నన్ను అయ్యప్ప అని పిలుస్తారు. ఐ సీ దట్. నా పేరుతో నన్ను ఇప్పటిదాకా నేను హీరోగా చేసిన పేర్లు ఎప్పుడు పిలువు, దే కాల్ మీ అయ్యప్ప. మీరు కరెక్ట్గా యాప్ట్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్ అయ్యప్ప రోల్కి. చాలా అంటే అయ్యప్ప అలానే చిన్న ఏజ్లోనే ఉంటారు కదా, మిమ్మల్ని పెట్టడం అనేది నిజంగా తెలియని వాళ్ళకి అయ్యప్ప స్వామి అంటే ఇలానే ఉంటారా అని అనిపించేలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు మీరు. అంత చిన్న ఏజ్లో యాక్టింగ్లో అంత పర్ఫెక్షన్ ఎలా వచ్చింది మీకు? లేదండి, అదే చెప్తున్నాను కదా, నెవర్ వెంట్ టు ఎనీథింగ్, నెవర్ వెంట్ టు ఎనీ క్లాసెస్. ఎప్పుడు ఎక్కువ ఆలోచించలేదు నేను, అంతే. అంటే చెప్పింది చేసేసేవాడిని. సో దట్ ఆల్వేస్ హెల్ప్ మీ. ఎక్కువ ఆలోచించేస్తే మనం వి లూజ్ ఇట్ అని నా ఫీలింగ్ ఎప్పుడు. ఓకే, నేను ఇప్పటికీ ఇఫ్ ఐ ఏదైనా విన్నాను, ఓకే ఇది సరే లెట్స్ గో ఫర్ ఇట్ అని వెళ్ళిపోతే ఐ డూ ఇట్. అంటే మరీ కాంప్లికేటెడ్ స్టఫ్కి తప్పితే ఎక్కువ నేను దేనికి ఆలోచించను. ఇట్స్ ఇప్పుడు ఇప్పుడు రంగులో లారా చేశాను. దిస్ ఈజ్ సంబడి ఎల్స్ రోల్. అది నేను పోర్ట్రే చేయాలి కాబట్టి ఐ హ్యాడ్ టు డూ సో మచ్ ఆఫ్ హోంవర్క్. అదే నేను వేరే ఏదో సినిమా చేస్తాను, అది నార్మల్ ఒక ఫిక్షన్ నాన్ ఫిక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అదొక పర్సన్ని ఇచ్చేసి కాదు. సో దెన్ ఐ కెన్ బీ మై సెల్ఫ్. సో ఐ హ్యావ్ బీన్ మై సెల్ఫ్ అంతే. సో కమింగ్ టు మూవీ, ఇది కంప్లీట్గా ఒక రొమాంటిక్ కామెడీ అనుకోవచ్చా, రొమాంటిక్ థ్రిల్లర్ అలా అనుకోవచ్చా? దీన్ని రంగు మూవీకి వస్తాయి అండి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రొమాంటిక్ థ్రిల్లర్ ఆర్ నథింగ్. ఇందులో రొమాంటిక్ యాంగిల్ అయితే ఫస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అదేంటి మీ గ్యాంగ్స్టర్కి లవ్ అదేం చూపించలేదు ఎక్కువ? ఇప్పుడు వీఆర్ టాకింగ్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్. ఇందులో ప్రేమ ఉంటుంది కానీ లవ్ స్టోరీ ఉండదు, ప్రేమ ఉంటుంది. అంటే జనరల్గా ఒక 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 విజయవాడ లాంటి ఊర్లో ఒకనొక టైమ్స్ అంటే మోస్ట్లీ 10 years బ్యాక్, 90s కాదు 2000s ఆ టైంలోనే, బట్ స్టిల్ ఒక ఆర్థడాక్స్ సిచ్యువేషన్ ఉంటుంది. లవ్ స్టోరీ అంటే ఇక్కడ మన సిటీల్లో వెనకబడినట్టు ఇలా ఉండదు, లెట్స్ గో ఫర్ కాఫీ ఈ టైప్లో ఉండదు. సో ఇట్స్ మోర్ లైక్ ఎక్కువ చూపులే చెప్పేస్తూ ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ద లవ్ ఇస్ నాట్ వెన్ దేర్, అంటే పెళ్ళి అవ్వకముందు లవ్ కంటే పెళ్ళి అయిన తర్వాత లవ్ ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ రియల్.
ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ఆ బంధం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మోర్ ప్రెషియస్. సో అందులో లవ్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ లవ్ స్టోరీ. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక సొసైటీకి ఉపయోగపడే ఫిల్మేనండి. అంటే లాట్స్ ఆఫ్ పీపుల్ టెల్స్ ఎలా ఉండాలి, ఇలా లైఫ్లో ఎలా బ్రతకాలి, వాట్ ఎథిక్స్ యూ షుడ్ ఫాలో, వాట్ వాల్యూస్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యూ అనేది. సో అది ఒక కైండ్ బ్రతకడానికి. కానీ ఇంకా మంచిగా బ్రతకాలి, ఇంకా వాల్యుబుల్గా బ్రతకాలంటే ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి, హౌ నాట్ టు బీ. సో దట్ ఈస్ దట్స్ వాట్ వీ షో ఇన్ ద మూవీ, హౌ టు బీ అండ్ హౌ నాట్ టు బీ. సో ఈ రెండు పర్స్పెక్టివ్స్లో వెళ్తుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ దీనికి ఒక జానర్ అయితే నేను ఫిక్స్ చేయలేను. దిస్ ఆల్వేస్ సమ్ టైమ్స్ ఆల్వేస్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మూవీస్ వస్తుంటాయి, ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్టు. సో దిస్ కమ్స్ అండర్ దాట్ అండి. సో కమింగ్ టు బిగ్ బాస్ ఇమేజ్ మీకు ఈ మూవీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటారు? ప్లస్ అవుతుందండి, బికాజ్ పీపుల్ వాళ్ళకి నా ఫ్యాన్స్ కానీ, నా అడ్మైరర్స్ కానీ, అండ్ మై వెల్ విషర్స్ కానీ, వాళ్ళు ఇంతకుముందు నేను ఒక యాక్టర్గా నచ్చుండొచ్చు, ఒక నా టాలెంట్ చూసి నచ్చుండొచ్చు, మన సినిమాలు చూసి నచ్చుండొచ్చు, బట్ దిస్ టైమ్ దే లవ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. సో వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నట్టే చూసుకుంటారు ఇప్పుడు. సో దే విల్ బీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ లైక్ దాట్ ఓన్లీ. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ రైట్ నౌ ఫర్ మీ. ఎందుకంటే రేపొద్దున ఏమైనా తప్పు అయితే నేను వాళ్ళ హెడ్స్ డౌన్ చేసినట్టు అవుతుంది. సో తప్పకుండా వాళ్ళ సపోర్ట్ అయితే చాలా గట్టిగానే ఉంటుంది, అండ్ ఇట్ విల్ హెల్ప్ ద ఫిల్మ్. సో ఫ్యామిలీ ఆడియన్స్లో చాలా క్రేజ్ పెరిగింది మీకు ఈ షో తర్వాత. సో ఈ షో మీకు ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అంటానండి. అంటే నాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో నేను వెళ్ళలేదు. నేను ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే దానికి ముందు చాలా జరిగాయి సిచ్యువేషన్స్, అండ్ మీడియా చాలా స్పెక్యులేషన్స్, ఆడ్ వేలో వెళ్ళినాయి స్పెక్యులేషన్స్ అని, అండ్ ఐ రియలీ ఫెల్ బ్యాడ్. అండ్ మామూలుగా పాపం ఇప్పుడు జనాలనే ఏంటి, వాళ్ళకి ఏం చూపిస్తే ఓ ఇదే నిజమేమో అని నమ్ముతారు. సో చూపించిన వాళ్ళు మనం ఇప్పుడు ఏం చేయగలం, ఏం చేయలేం. వాళ్ళు మహా అంటే సారీ చెప్తారేమో, బట్ జరిగిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. సో ఐ జస్ట్ వాంటెడ్ పీపుల్ టు నో వాట్ ఐ యామ్ అంతే. దాని తర్వాత వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళకు వెళ్ళదు, వాళ్ళ ఇష్టం. ఇఫ్ దే లైక్ మీ, ఇఫ్ దే డోంట్ లైక్ మీ, ఇట్స్ అప్ టు దెమ్ అని అనుకుని వెళ్ళాను. బట్ టుడే ఐ ఫీల్ గ్లాడ్ దట్ ఐవ్ బీన్ టు దట్ షో, బికాజ్ ఎంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు ఇచ్చిందంటే, ఎంత లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇచ్చిందంటే, ఐఎమ్ జస్ట్ ఓవర్వెల్మ్డ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్. జస్ట్ ఫీల్ అంటే నాకు నేను అంటే జనరల్గా మామూలుగా చెప్పుకోరు, బట్ నేను చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతాను. సో దీప్తి సునైనాతో మీ రిలేషన్ ఏంటి? బేసికలీ సునైనా ఈజ్ అ కిడ్ అండి, షీఈస్ 20 years old. అండ్ మీరు కూడా కిడ్డే కదా? నేను కిడ్ ఏంటండి, ఐఎమ్ 27 years old అండి. కమన్, ఐఎమ్ నాట్ ఎ కిడ్. అంటే బేసిక్గా మీ అందరికి ఎలా ఉంటుందంటే అండి, చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఈవెన్ ఎవ్రీబడి డస్ దాట్ టు బి, ఈవెన్ నాని అన్న డస్ దాట్ టు బి. సో నా సర్కిల్లో కూడా ఎవ్రీబడి దే లుక్ ఎట్ మీ లైక్ కిడ్ ఓన్లీ. సో అది నా తప్పు కాదు, బట్ నేను గ్రోన్ అప్ అయ్యి 27 ఇంకా కిడ్ అంటే కొడతారు. సో షీఈస్ 20 years old అండి. అండ్ తను ఇంతలోనే చాలా నెగటివిటీ చూసింది, చాలా ఇచ్చేసింది. అండ్ షీ కేమ్ టు ద షో టు ప్రూవ్ సంథింగ్. అండ్ ఈ హేట్రెడ్నెస్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలని ఒక జీల్తో వచ్చింది. అట్ ద సేమ్ టైం తన ఫ్యూచర్లో తన మామ్ అండ్ డాడ్ని తనే చూసుకోవాలి అని ఒక ఇట్స్ స్వీట్ థింకింగ్. బికాజ్ నాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్ దాట్ దీస్ డేస్. అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను రీసెంట్గా ఐ హావ్ బీన్ టు ఫ్యూ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ ఆల్, అలా వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. హూ థింగ్స్ ఇంత బిజీ వరల్డ్లో ఎవరు ఇలాంటి ఆలోచనతో ఉంటారు? అండ్ మోర్ ఓవర్ నా లైఫ్ హ్యాస్ బీన్ దట్, లుకింగ్ అట్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్, బీయింగ్ రెస్పాన్సిబుల్ దిస్. So I got connected with the idea of what she was thinking for the future. So I wanted to support her. I wanted her to be in the show because tane enta dooram unte tanaku anta help avutundi. So I really cared for her. She's very sweet, very innocent. Tanaku prapancham teliyadu. So I used to tell her this is this ani. And danni janalu ela తీసుకున్నారంటే you have to define what do you call
ఒక డిఫైన్ చేయాలి రిలేషన్షిప్ని, లేకపోతే దానికి ఏదో ఒక పేరు పెట్టేస్తారు, ఏదో ఒక నేమ్ పెట్టేస్తారు. అండ్ షీ యూస్ టు కాల్ మీ బ్రో. ఇంకా దానికంటే ఏం డిఫైన్ చేస్తాం? అండ్ స్టిల్ ఒకటి చెప్పిన, ఈవెన్ వెన్ షీ డిడ్ దట్ అండ్ వీ ఇన్ ద షో ఇట్ సెల్ఫ్ వీ సెడ్ దట్ ఐ లుక్ ఎట్ లైక్ మై సిస్టర్, అలాగే చూస్తాను. దాని తర్వాత కూడా ఆపారా? లేదు కదా. సో జనాలకి ఎలా చూడాలి అనుకుంటే అలాగే చూస్తారండి. దెర్ ఈజ్ నో డౌట్. అండ్ మోర్ ఓవర్ ఒక రోడ్డు మీద ఒక బైక్ మీద ఒక అబ్బాయి అమ్మాయి వెళ్తే, ఈవెన్ ఆ అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 పీపుల్ అండి, ఏ అండ్ బి అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరూ పరిచయం ఉంది, ఫ్రెండ్సే అనుకుందాం, బట్ అంత ఫ్రెండ్స్ కాదు, బట్ ఇద్దరు పరిచయం ఉన్న ఫ్రెండ్స్. ఎవరో అమ్మాయితో బైక్ మీద వెళ్తున్నాడు, బి చూసి అబ్బాయి ఎవరో అమ్మాయిని వేసుకుని వెళ్తున్నాడు, ఫిక్స్ అయిపోయాడు. హీ డజంట్ నో నిజంగా ఆ అమ్మాయి సిస్టరే ఉండొచ్చు, కజినే ఉండొచ్చు, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఛాన్సెస్. లేదా ఎవరికో తను హెల్ప్ చేస్తూ ఉండొచ్చు ఆ టైంలో. బట్ జనం అలా చూస్తారు, వాళ్ళకి ఏం చూడాలంటే అది చూస్తారు. రైట్. అండ్ కౌశల్కి వచ్చిన డాక్టరేట్, పిఎం నుంచి కాల్, ఇదంతా ఫేక్ అని ఆడియన్స్ అంటున్నారు. సో మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే ఐ జస్ట్ గాట్ టు నో అని, మన ఏదో న్యూస్లో జరిగింది దట్ ఇట్స్ ప్రూవ్ దట్ దే ఆర్ ఫేక్ అని తెలిసింది అని. నో, అంటే ఐ రియలీ, పాపం తనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. దెర్ ఆర్ పీపుల్ లైక్ దట్ హూ డస్ ఇట్. అంటే దగ్గర అవుదామని 100 మాటలు చెప్పి దగ్గర అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ మధ్య. అండ్ ఐ సీన్ ఇట్ సిన్స్ మై చైల్డ్హుడ్. అంటే కొంచెం ఫేమ్ నేమ్ రాగానే దాన్ని ఎలా వాడుకుందామని జనాల దగ్గర అవ్వడానికి ట్రై చేస్తారు తప్పితే దెర్ వోంట్ బీ ద జెన్యూన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, జెన్యూనిటీ అనేది. అండ్ వీ బీయింగ్ ఇన్ అ రెస్పాన్సిబుల్ పొజిషన్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దాట్. తను నిజంగా తనకి పాపం హీ సెడ్ దట్ ఐ డెంట్ నో, వాళ్ళు వచ్చారు బట్ నేను ఎక్సైట్మెంట్లో చెప్పేసాను. బట్ ఐ ఫీల్ హీ బీయింగ్ బిగ్ బాస్ విన్నర్ అండ్ నేను కూడా యాజ్ మీ నేను కూడా ఐ బీన్ ఇన్ దట్ షో అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ లైక్ మీ. సో వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసైడింగ్ వాట్స్ రైట్ అండ్ వాట్స్ రాంగ్ బిఫోర్ కన్ఫర్మింగ్ ఇట్ టు ద ఫ్యాన్స్. బికాజ్ మనం చెప్పంగానే వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతారు ఫ్యాన్స్, అలా మోడ్లో ఉంటారు. అండ్ దే విల్ బీ సో ప్రౌడ్ దట్ ఓ దిస్ ఇస్ హ్యాపెనింగ్, మా వాడికి ఇలా జరుగుతుంది, మా వాడికి ఇలా జరుగుతుంది. బట్ వన్స్ వెన్ దే గెట్ డిసప్పాయింటెడ్ ఇట్స్ ఫేక్ అని, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యాన్స్. సో ఐ థింక్ తను ఎక్సైట్ అవ్వడంలో తప్పలేదు, బట్ తను కొంచెం అది ప్రాపర్గా చెక్ చేసుకుని ఆ న్యూస్ బయటకు చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్ అయి ఉంటారు కదా ఫ్యాన్స్ కూడా, when they got to know that it's fake or ఎవరో మానేకి డాక్టరేట్ వచ్చింది, మానేకి ఇది వచ్చిందని చెప్పి. సో it's just that they'll be in so much pain. So we are in a responsible position that we have to confirm properly before letting it to the fans, because they look up to us and పొద్దున్న వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు నా ఫీలింగ్. దట్స్ ఆల్. కౌశల్కి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత ఉందనుకుంటున్నారా మీరు? డిసైడ్ చేశారు కదండి, హూ am I to decide again? మీరు వస్తే బాగుండని అనిపించిందా? గేమ్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు గెలవాలని కోరుకుంటారండి. నోబడీ థింక్స్ దట్ ఐ షుడ్ విన్ అని ఎవరు అనుకోరు కదా. సో యాజ్ దాట్ పర్స్పెక్టివ్ నేను ఆలోచిస్తే ఎస్ ఐ వాంట్ ఇట్ అనిపిస్తుంది. బట్ నేను షోలో కూడా చెప్పాను, నేను ఎప్పుడు రోల్ వెళ్ళిపోయే వీక్ అనుకుంటా, ఆ వీక్లో కూడా చెప్పాను, ఇఫ్ ఐఎమ్ లీవింగ్ దిస్ మూమెంట్ ఆల్సో ఐఎమ్ సో హ్యాపీ బికాస్ దిస్ మచ్ ఆఫ్ లవ్, దిస్ మచ్ ఆఫ్ సపోర్ట్. 15 weeks 16 weeks నేను అడగకుండా నాకు ఓట్లేసారు. ఐ నెవర్ ఆస్క్డ్ దెమ్, ఎందుకంటే మాకు కనెక్షన్ లేదు కదా. ఎవరు నేను ఓట్లేదని నేను పర్సనల్గా వెళ్ళి అడిగింది లేదు, చేసింది లేదు. బట్ స్టిల్ దే లవ్ మీ అండ్ దే ఓటెడ్ మీ. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్. అరే నువ్వు వాళ్ళకి ఇప్పుడు నేను ఏం చేయలేదు వాళ్ళకి, ఐ డింట్ వాళ్ళకి ఏమైనా సేవలు చేశానా, హెల్ప్లు చేశానా, లేదా మా వాగ్దానాలు చేశానా, ఏం చేయలేదు. దే బై దెమ్సెల్వ్స్ దే ఓటెడ్ మీ. సో దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ కదండి. వాట్ యూ నీడ్ ఇన్ లైఫ్? సో హౌస్లో ఉన్నప్పుడు మీ మీద తేజస్వి అండ్ సామ్రాట్ మీ ముగ్గురు మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఎందుకు? కారణం ఏదన్నా ఏమై ఉంటుందంటారు? నెగిటివిటీ ఏముందండి, జస్ట్ సి నేను అదే చెప్తున్నా, చూస్తున్న పర్స్పెక్టివ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను అక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. గ్రూప్ అంటుంటే తప్పేంటి? రూల్స్ బుక్లో ఉందా? లేదు. గ్రూపులు కట్టకూడదు రూల్స్ బుక్లో ఉందా? ఏ రూల్ బుక్లోనే ఉందా? నువ్వు నాకు ఇచ్చిన నేను సైన్ చేసిన అగ్రిమెంట్లో అయితే లేదు. అండ్ ఇట్ వాజ్ మోర్ ప్యూర్ ఫ్రెండ్షిప్, నాట్ ఎ గ్రూపిజం.
మనం ఒక క్లాస్కి వెళ్తే ఒక స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను ఇది ఆల్రెడీ చెప్పాను కూడా, స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మనం క్లాస్లో కొత్తగా ఎంటర్ అయ్యాం క్లాస్లోకి ఒక స్కూల్లో, మనం కొంతమందితోనే ఉంటాం స్టార్టింగ్లో. స్కూల్ ఎండ్ అయ్యే టైంకి ఆ ఇయర్ అయిపోయే టైంకి మొత్తం క్లాస్ అంతా ఫ్రెండ్స్ ఉంటారేమో. బట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు యూ సర్చ్ ఫర్ దట్ కంఫర్ట్ జోన్ కదా, డోంట్ యూ? ఇప్పుడు మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే యూ సర్చ్ ఫర్ దట్ కంఫర్ట్ జోన్. సో ఆ కంఫర్ట్ జోన్ నాకు వాళ్ళ దగ్గర దొరికింది, దట్స్ ఆల్. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ దట్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ రైట్ నౌ. ట్రయో అనేది దే ఫాలో ఇట్ లైక్ ఎనీథింగ్. ఈరోజు దానికి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, పీపుల్ షవర్ లవ్ టువర్డ్స్ అస్ సో మచ్. సో దాన్ని హౌ పీపుల్ సీ ఇట్ అంటే అదే చెప్తున్నాను కదా, ఏ సిచ్యువేషన్ అయినా అండి లైఫ్లో ఏదైనా సరే మనం చూసే పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డ్రగ్స్ కేసులో మీ పేరు వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఫాల్స్ న్యూస్ ఇదంతా. ఇప్పుడు ఎలా తీసుకున్నారు? ఫ్యామిలీ పరంగా వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి జరిగాయా? అమ్మ ఆబ్వియస్గా కదండి, బికాజ్ జస్ట్ బిఫోర్ దాట్ ఐ లాస్ట్ మై డాడ్. సో చాలా పెయిన్లో ఉన్నప్పుడు ఇలాంటిది ఒకటి అలిగేషన్ పడినప్పుడు, సో ఇంకా నేను అమ్మ సిచ్యువేషన్ నేను చెప్పక్కర్లేదు, ఇట్స్ ఆబ్వియస్లీ అండర్స్టూడ్. బట్ ద మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్స్ వేర్ how it was shown in the media, how they were talking. An anchor was, okay, I was supposed to, I was వెళ్తున్నాను నేను మార్నింగ్, I was watching some channel. She was talking bullshit. అంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు, ఎంత డిస్కస్టింగ్ అని. పాపం పక్కన అమ్మ కూర్చుని వాళ్ళు ఏం చూస్తారు అంటే, జస్ట్ ఫర్ మేకింగ్ న్యూస్, డోంట్ టాక్ షిట్, మేక్ ఎ న్యూస్ అనే దానికి ఒక ప్రామినెన్స్ ఉండేది ఒక టైంలో. ఈరోజు ఆ ప్రామినెన్స్ పోయి ఏది పడితే అది మాట్లాడడం అయిపోతుంది. రేపొద్దున మనం అడిగితే అపాలజీ లెటర్ ఒకటి రాస్తారు, అయిపోయింది. బట్ నువ్వు అపాలజీ నాకు రాస్తున్నావు అందరి ముందు, యూ సెండ్ మీ అన్ అపాలజీ. బట్ వెన్ యూఆర్ టెలికాస్టింగ్ ఇట్, ఆర్ యువర్ యాంకర్ హూ ఈజ్ నాట్ ఈవెన్ qualified to do that job, who doesn't even know how to talk, ఒక వర్డ్స్ని ఫ్రేమ్ చేసి ఒక పద్ధతిగా మాట్లాడడం తెలియదు, ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, బికాజ్ ఇట్స్ నాట్ ఎ కన్విక్షన్. ఐ వాజ్ నాట్ కన్విక్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ నోబడీ వాజ్ సపోజ్ టు టాక్ అబౌట్ కేస్ విచ్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఎవరు మాట్లాడకూడదు. సరే, అందులో నిజాలు పక్కన పెట్టద్దాం. హౌ కెన్ యూ టాక్ అబౌట్ ఎ పర్సన్ లైక్ దాట్? సో వాట్ యూ ఇప్పుడు ఇంకేం చేయగలని చెప్పండి. పీపుల్ ఇప్పుడు అందరికీ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఉండదు, కొంతమంది చూసి నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అనుకోండి, ఒక సోషల్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, తన సబ్జెక్ట్ నాకు అర్థం కాదు. సో అప్పుడు తను ఏం చెప్పాడో అదే నేను నమ్ముతా, అవునా? పొలిటికల్ సైన్స్లో ఇది ఇలా జరుగుతుంది అంటే అవునా ఇలా జరుగుతుందా, ఓహో ఓకే అనుకుంటా. సో అలా జనాలు వాళ్ళ లైఫ్స్లో బిజీగా ఉన్నారు. సో మీడియా ఏం చెప్తే అదే నమ్ముతారు. దే విల్ నాట్ ఇన్వెస్టిగేట్ ఆన్ దాట్. సో వాట్ ఆర్ యూ డూయింగ్? యూ ఆల్రెడీ మేకింగ్ ఎ మార్క్ and creating that thought process in people's mind, and later on you just say sorry about it adigina. So this is what bothered me a lot then, and later on there was nothing. Kani pointless kada. See, అండ్ మీరు నాని కెరీర్ రైడ్ మూవీ ఒకేసారి ఆల్మోస్ట్ కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత బిగ్ బాస్లో హోస్ట్గా ఉన్నారు. సో ఎలా అనిపించింది? ఒకప్పుడు మీ కో స్టార్, ఇప్పుడు కలిసి అప్పుడు బిగ్ బాస్ హౌస్లో సో లాంగ్. మళ్ళీ అదే వెళ్తూ కూడా ఇటు వెళ్ళాము. ఏంటో నువ్వు ఇంట్రెస్ట్ అంటే 2 days నువ్వు ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతావు, మిగతా 5 days వరకు ఉన్నారు కదా. మీకు కాన్ఫిడెంట్గా లేరా? ఒక 1 weekలో వెళ్ళిపోతానన్న దీంతో వెళ్ళిపోయారా బిగ్ బాస్ హౌస్కి? నేను అసలు ఏం ఆలోచించి వెళ్ళలేదండి. ఐ జస్ట్ జనరల్గా నార్మల్గా బిగ్ బాస్ గురించి ఏం తెలుసుకున్నాను, జస్ట్ తెలుసుకున్నాను. బట్ నాకు లోపలికి వెళ్ళేదాకా నేను అదే చెప్తాను, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ దట్ యూ వోంట్ అండర్స్టాండ్ ఇట్, ఎంత ముందు తెలిసినా సరే. సో నేను చాలా నేను చెప్పాను కదండి, ఐ గో విత్ ద ఫ్లో. నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోవడం అది ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ మీ. నేను జరిగింది ఓకే, ఇది ఇలా జరుగుతున్నా, సో లెట్స్ గో విత్ ద ఫ్లో, లెట్స్ గో విత్ ఇట్ అనే పర్సన్. నాని ఏమన్నారు బిగ్ బాస్ హౌస్లో? చూశారు కదా నువ్వు. మీకు పర్సనల్గా మీరు అన్న అంటుంటారా నాని? యా.
సో మిమ్మల్ని చూడగానే తన రియాక్షన్ ఏంటి ఫస్ట్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావని? అదే అన్నాడు, వీడు ఇక్కడ అన్నాడు. సరిపోయింది అంతే. రైట్ తనీష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి, థ్యాంక్ యూ అని. మంచి సక్సెస్ కెరియర్ చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో ఇది తనీష్తో స్పెషల్ చిచ్చా. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.